గజ్జికాయలు ఇంట్లోనే. హాయ్ హలో నమస్తే అండి. పండగలు వస్తున్నాయి అంటే చాలు పిండి వంటలతో ఇల్లు అయితే గుమగుమలాడిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా పండగలకి ముందే పిండి వంటలు చేస్తున్నారా? అయితే కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ పండగలో మీరైతే ఏమేమి వండుకుంటారో అవన్నీ మాకు కామెంట్లో అయితే చెప్పండి. పిండి వంటలు ఏమైనా స్పెషల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్లో అడగండి, చేసి పెడతాం. గజ్జికాయ స్టఫింగ్ అయితే కలుపుతున్నామండి. వేయించిన సుజీ రవ్వ, వేయించిన కొబ్బరి పొడి, వేయించిన పల్లీల పొడి, వేయించిన నువ్వుల పొడి, పెట్టుకున్న బెల్లం వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి. చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలానే మైదా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నామండి. ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే అవి చిన్న చిన్న చపాతీలా చేసి స్టఫింగ్ పెట్టుకొని క్లోజ్ చేయాలండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే ఆయిల్లో మొత్తం చీదేస్తుందండి, మొత్తం పాడైపోద్ది. అందుకని చేసేటప్పుడే గట్టిగా నొక్కుకొని చేసుకోవాలి. చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ చేసే కొద్దీ అలవాటు అయిపోతుందండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదా. మా దగ్గర అయితే గజ్జికాయలు అంటారు, కొన్ని ప్లేస్లో జిల్లేడికాయలు అని అంటారు. మీ ప్లేస్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతసేపు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.